మీ ఊరి నీటిని పరీక్షలు చేయడం జరిగింది. దానిలో వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే మామూలుగా 11.50% ఉన్న మిల్లీగ్రాములు లీటర్కి హార్డ్నెస్ అనేది, హార్డ్నెస్ అంటే కలుషితాలు, లీటర్కి 11.50% మిల్లీగ్రాములు కలుషితం ఉంటే ఆ నీరు త్రాగబడిందే అయినా కానీ కొంచెం గొంతు గరగర ఇలాంటివి వస్తుంటాయి. అలాంటివి రాకుండా ఉండాలని మీ మంచి కోసం చెప్తుంది ఏంటంటే 13.50% ఉంది మీకు. మీ నీటిలో లీటర్కి 13.50 మిల్లీగ్రాముల హార్డ్నెస్ అనేది ఉంది. అది పోవటానికి మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ నీటిని వేడి చేసుకొని కాచి చల్లార్చిన నీళ్లు తాగితే సరిపోదు. కుర్రోడు అప్పుడప్పుడు వస్తుంటాడు, నీటిని తీసుకెళ్తూ ఉంటాడు. తీసుకెళ్ళి పరీక్షలు చేసి వాటిని ఎలా ఉన్నాయి, నీటి కలుషితం ఉందా లేకపోతే ఎలా ఉంది అని చెప్పి నీటిని వేడి చేసుకొని తాగమని చెప్తాడు, లేదంటే కొనుక్కొచ్చుకొని తాగమని చెప్తాడు. సరే కుర్రోడు 2 రోజులకు 3 రోజులకు వస్తాడు, నీళ్ళు అవి తీసుకెళ్తాడు. తీసుకెళ్లి పరీక్షలు వేయించి తీసుకొస్తాడు. ఎలా ఉన్నాయి అలా ఉంది అని చెప్తాడు. నీళ్లు కాసుకుని తాగాలి, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. 2 సార్లు 3 సార్లు వస్తూ ఉంటాడు, మాకు జాగ్రత్తలు అవి చెప్తా ఉంటాడు. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, గొంతుకు అవి నొప్పులు వస్తూ ఉంటాయి, మీరు జాగ్రత్త పడండి, నీళ్లు కాసుకుని తాగండి అని చెప్తా ఉంటాడు ఈ కుర్రాడు. నమస్తే సార్, నేను బీరూన్ కాలేజ్ స్టూడెంట్. మా కాలేజ్ వాళ్ళు మీ ఊరి నీటిని తీసుకెళ్లి దానికి కొన్ని పరీక్షలు చేయడం జరిగింది. మీ నీటిలో, మీ తాగునీటిలో కలుషితాలు ఉన్నాయా లేదా, మీ తాగే నీరు మంచిదా కాదా అని చెప్పి పరీక్షలు చేయడం జరిగింది. అందులో వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే మీరు తాగే నీరు, త్రాగునీరు మంచిదే, కాకపోతే దాంట్లో లీటర్కి 11.50% ఉండాల్సిన హార్డ్నెస్ పర్సంటేజ్ అనేది 13.25% ఉంది. దానివల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేకపోయినా కానీ మీకు గొంతు నొప్పి, ఇలాంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంది. సో జాగ్రత్తగా ఉండడం కోసం నీటిని కాచి వడపోసుకొని తాగండి. ఆ ఉన్న 13% కూడా తగ్గిపోయి మీ నీరు స్వచ్ఛమైన నీరుగా మారుతుంది. కాచి వడపోసుకొని నీరు తాగండి, మరియు చేతులు కలుపుకుంటూ ఉండండి. కుర్రోడు అప్పుడప్పుడు వస్తాడు, మన వాటర్ గురించి అప్పుడప్పుడు వాటర్ బాటిల్లో నీళ్ళు తీసుకెళ్తాడు. ఎంత కనెక్షన్లో చేసి వేడి నీళ్ళు తీసుకోమని, కాచి కొంచెం తాగమని చెప్తాడు. అలాగే వాటర్ ఎంత పర్సెంటేజ్ ఉందో దాని గురించి చెప్తాడు.